హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఉపాధ్యాయ సాధికారతను పెంపొందించే ఈ పథకాల గురించి ఈ వీడియోలో చెప్పుకుంటున్నాం. ఫ్రెండ్స్, ఇంతకుముందు వీడియోస్లో కూడా ఉపాధ్యాయ సాధికారతను పెంపొందించే పథకాలు కొన్నింటి గురించి చెప్పడం జరిగింది. కానీ ఈ వీడియోలో మొత్తం 20 పథకాల గురించి చెప్తున్నాను. ఫ్రెండ్స్, ఉపాధ్యాయ సాధికారతను ఆంగ్లంలో టీచర్ ఎంపవర్మెంట్ అంటారు. ఎంపవర్మెంట్ అనే ఆంగ్ల పదానికి సమాన అర్థం ఏంటంటే సాధికారత. ఎంపవర్మెంట్ అనగా సామర్థ్యాలను కలిగి ఉండడం. ఈ సాధికారత అనే పదంలో 3 అర్థాలు ఉన్నాయి. అవి ఒకటేంటంటే శక్తియుక్తుల్ని బలోపేతం చేయడం, సామర్థ్యాలను మెరుగుపరచడం, సమర్థులను చేయడం. ఉపాధ్యాయ సాధికారత అనేది ఉపాధ్యాయుల వృత్తిపరమైన అభివృద్ధికి తోడ్పడుతుంది. 1వ పథకం నల్ల బల్ల పథకం. దీనినే ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ అంటాము ఆంగ్లంలో. ఫ్రెండ్స్, ఈ నోట్స్ నేను సొంతంగా ప్రిపేర్ చేసిన నోట్స్. ఫ్రెండ్స్, కొన్ని పుస్తకాలను బాగా క్షుణ్ణంగా చదివి ఈ నోట్స్ ప్రిపేర్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, తప్పనిసరిగా నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, నల్లబల్ల పథకం, ఆపరేషన్ బ్లాక్ బోర్డ్. ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ని NEP 1986 సూచనల మేరకు స్థాపించారు. ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ని 1986 సెప్టెంబర్ 30న స్థాపించారు. OBB అంటే ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ అని అర్థం. OBB 1994లో డిపెప్లో అనంతరం DPEPలో అనంతరం 2002-2003లో సర్వశిక్షా అభియాన్లో అంతర్భాగం అయింది. ప్రాథమిక పాఠశాలల్లో కనీస సౌకర్యాలు, బోధనా సామాగ్రి ఉండాలన్నది OBB యొక్క ప్రధాన లక్ష్యం. ప్రాథమిక పాఠశాలల్లో కనీస సౌకర్యాలు, బోధనా సామాగ్రి ఉండాలన్నదే OBB యొక్క ప్రధాన లక్ష్యం. ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ అన్న పదంలో ఆపరేషన్ అన్న మాట అత్యవసరాన్ని తెలియజేస్తుందంటే నిర్ణీత కాలంలో లక్ష్యాలను సాధించాలని ప్రభుత్వం నిర్ణయించింది. OBBని 1987 నుండి 3 దశల్లో అమలు చేయబడింది. OBBని 1987 నుంచి 3 దశల్లో అమలు చేయబడింది. OBB యొక్క లక్ష్యాలు 3 లక్ష్యాలు మనం ముఖ్యంగా చెప్పుకుంటాం. అదనపు తరగతి గదుల నిర్మాణం, అదనపు ఉపాధ్యాయుల నియామకం, బోధనా అభ్యసన సామాగ్రి సరఫరా. ఈ 3 OBB యొక్క ప్రధాన లక్ష్యాలు. అదనపు తరగతి గదుల నిర్మాణం అంటే ప్రతి పాఠశాలలో తరగతుల సంఖ్యకు అనుగుణంగా అదనపు గదుల నిర్మాణం చేయాలి. ప్రతి పాఠశాలలో కనీసం వరండాతో కూడిన 2 తరగతి గదులు ఉండేలా చూడాలి. విద్యార్థుల సంఖ్య 100 మంది మించితే 3వ గదిని నిర్మించాలి. ఇది అదనపు తరగతి గదుల నిర్మాణం. అదనపు ఉపాధ్యాయుల నియామకం అంటే తరగతులకు సంఖ్యకు అనుగుణంగా ప్రతి ప్రాథమిక పాఠశాలలో కనీసం 2 ఉపాధ్యాయులు ఉండేలా చూడాలి. ఇద్దరిలో ఖచ్చితంగా ఒక మహిళా ఉపాధ్యాయురాలు ఉండేలా చూడాలి. ఇది అదనపు ఉపాధ్యాయుల నియామకం. 3వది బోధనా అభ్యసన సామాగ్రి సరఫరా. బాలబాలికల కోసం ప్రత్యేక మరుగుదొడ్లను ఏర్పాటు చేయాలి. బోధనా అభ్యసన కృత్యాల సమర్థ నిర్వహణకు తోడ్పడే బోధనా అభ్యసన సామాగ్రిని అన్ని పాఠశాలలకు సరఫరా చేయాలి. ఇందులో ప్రతి పాఠశాలకు మినీ టూల్స్ను సరఫరా చేయాలి. మినీ టూల్స్లో ఏమేమి ఉంటాయంటే పాఠ్యపుస్తకాలు, అధ్యాపక దర్శకులు, గణితం కిట్, నిఘంటువులు అంటే డిక్షనరీస్, పటాలు, చిత్రాలు, కథల పుస్తకాలు, సైన్స్ కిట్లు, కుర్చీలు, బల్లలు, నల్ల బల్లలు, సంగీత వాయిద్యాలు, ఇంకా కథా చిత్రాలు, మంచినీటి పాత్రలు, ఆటల సామాగ్రి, ఇవన్నీ కూడా బోధనా అభ్యాస సామాగ్రి సరఫరా కిందకు వస్తాయి. OBB వల్ల దేశంలో సార్వత్రిక ప్రాథమిక విద్య అమలుకు అధిక ప్రాధాన్యత లభించింది. OBB ప్రారంభంలో ప్రాథమిక పాఠశాలలకే పరిమితమైంది. కానీ 1993-94 సంవత్సరం నుంచి ఉన్నత ప్రాథమిక తరగతులకు కూడా ఈ OBBని విస్తరింపచేశారు. 2వది జిల్లా ప్రాథమిక విద్యా కార్యక్రమం. దీన్ని DPEP అంటాము. అంటే డిస్ట్రిక్ట్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్. డిస్ట్రిక్ట్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్. డిపెప్ను 1994లో సైకియా కమిటీ సూచనల మేరకు ఏర్పాటు చేశారు. డిపెప్ను మొదటగా 1994లో నవంబర్ 8వ తారీఖున 7 రాష్ట్రాల్లోని 42 జిల్లాల్లో ప్రారంభించారు.
డిపెప్ను 1996లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 5 జిల్లాల్లో ప్రారంభించారు. సార్వత్రిక ప్రాథమిక విద్య కోసం ఒక జిల్లా యూనిట్గా స్థానిక సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, ఉపాధ్యాయుల సహకారంతో గ్రామీణ స్థాయిలో విద్యారంగం అభివృద్ధి కోసం ప్రణాళికలు సిద్ధం చేయడానికి డిపెప్ను ప్రారంభించింది. మనకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 5 జిల్లాల్లో ప్రారంభించారు. 5 జిల్లాలు ఏంటంటే తెలంగాణ, కోస్తా, రాయలసీమ తీసుకుంటే తెలంగాణలో వరంగల్, కరీంనగర్ ఈ రెండిట్లో మనకి ఈ డిపెప్ను ప్రారంభించారు. తర్వాత కోస్తాలో నెల్లూరు, విజయనగరం, తర్వాత రాయలసీమలో కర్నూలు. ఇలా వరంగల్, కరీంనగర్, నెల్లూరు, విజయనగరం, కర్నూలు ఇలా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ 5 జిల్లాల్లో డిపెప్ను మొదటగా 1996లో ప్రారంభించారు. డిపెప్ లక్ష్యాలు చూసినట్లయితే బడికి వెళ్ళే వయసున్న పిల్లలందరూ ప్రత్యామ్నాయ పాఠశాలల్లో ఉండేటట్లు ఏర్పాటు చేయాలి. 6 నుంచి 11 సంవత్సరాలలోపు బాలబాలికలందరికీ పాఠశాలల్లో ప్రవేశాన్ని కల్పించాలి. 3RSలో విద్యార్థుల ప్రమాణాలను 40% అధికం చేయాలి. ప్రాథమిక విద్యా అభివృద్ధికి గ్రామస్తుల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించాలి. ఉపాధ్యాయులందరికీ కూడా వృత్యంతర శిక్షణ ఇవ్వాలి. తర్వాత ఎస్సీ, ఎస్టీ అక్షరాస్యత పెంపుదలకు వారి ఆవాస ప్రాంతాల్లోని పాఠశాలలను ప్రారంభించాలి. వికలాంగులకు పాఠశాలల్లో ప్రత్యేక సౌకర్యాలను కల్పించాలి. 2003లో డిపెప్ పథకం SSAలో విలీనం అయింది. SSA అంటే సర్వశిక్ష అభియాన్. 2003వ సంవత్సరంలో డిపెప్ పథకము సర్వశిక్ష అభియాన్లో విలీనం అయింది. మూడవది ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక విద్యా పథకం APPEP. ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక విద్యా పథకం, దీన్ని ఆంగ్లంలో ఆంధ్రప్రదేశ్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ అంటారు. ఆంధ్రప్రదేశ్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ భారత ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉమ్మడిగా బ్రిటన్కు చెందిన ఓవర్సీస్ డెవలప్మెంట్ అడ్మినిస్ట్రేషన్ ఓవర్సీస్ డెవలప్మెంట్ అడ్మినిస్ట్రేషన్ వారి సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. మన దేశంలో ఈ APPEP అనే ప్రసిద్ధమైన కార్యక్రమాన్ని భారత ప్రభుత్వము మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఉమ్మడిగా బ్రిటన్కు చెందిన ఓవర్సీస్ డెవలప్మెంట్ అడ్మినిస్ట్రేషన్ వారి సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తోంది. ఈ ఏపీలో APPEPను 2 దశల్లో అమలు చేశారు. మొదటి దశ 1984-87లో ప్రయోగాత్మకంగా 32 పాఠశాలల్లో ప్రారంభించారు. రెండవ దశలో 1989 నుంచి 1995 వరకు అన్ని జిల్లాల్లో ఈ రెండవ దశను అమలు చేశారు. APPEP ఆశయాలు ఏంటంటే మానవ వనరుల అభివృద్ధి ద్వారా ప్రాథమిక విద్యలో నాణ్యతను పెంచాలి. అభివృద్ధి పరిచిన నమూనాలలో పాఠశాల భవన నిర్మాణాలు చేపట్టాలి. ఉపాధ్యాయుల కేంద్రాల ఏర్పాటు ద్వారా ఉపాధ్యాయుల బోధనా సామర్థ్యాల పెరుగుదలకు తోడ్పడడం. ఉపాధ్యాయ కేంద్రీకృత బోధనా స్థానంలో విద్యార్థి కేంద్రీకృత బోధన ప్రారంభం అవుతుంది. ప్రాథమిక తరగతులలో గుణాత్మక బోధనకు 6 సూత్రాలను ప్రతిపాదించింది. ఇవన్నీ కూడా APPEP యొక్క ఆశయాలు. సర్వశిక్ష అభియాన్ SSA అంటారు ఆంగ్లంలో. సర్వశిక్ష అభియాన్ను 1998 అక్టోబర్లో రాష్ట్రాల కాన్ఫరెన్స్లో SSA రూపుదిద్దుకుంది. 2000 ఆగస్టు 15వ తారీఖున ప్రధాని వాజ్పేయి గారు మొదటగా ఢిల్లీలోని ఎర్రకోటలో జాతినుద్దేశించి ప్రసంగిస్తూ ఈ SSAని ప్రారంభించారు. SSA చైర్మన్గా HRD మినిస్టర్ ఉంటారు. SSA వైస్ చైర్మన్గా ప్రధానమంత్రి ఉంటారు. SSA చైర్మన్గా HRD మినిస్టర్ ఉంటారు. 2000 సంవత్సరం నవంబర్ 16న SSAని కేంద్రం క్యాబినెట్ ఆమోదించింది. 2000 నవంబర్ 16వ తారీఖున SSAని కేంద్ర క్యాబినెట్ ఆమోదించింది. జాతీయ స్థాయిలో SSA కార్యక్రమాలను అమలు చేయడానికి నేషనల్ ఎలిమెంటరీ లెవెల్ ఎడ్యుకేషన్ మిషన్ను 2001 జనవరి 2న ప్రారంభించారు. SSA అంటే సర్వశిక్ష అభియాన్. SSAను 2001-2002 విద్యా సంవత్సరంలో ప్రయోగాత్మకంగా కొన్ని జిల్లాల్లో ప్రారంభించారు. ఈ SSAను 2001-2002లో విద్యా సంవత్సరంలో ఉమ్మడి ఏపీలోని
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 4 జిల్లాల్లో ప్రారంభించారు. అవి హైదరాబాద్, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, కృష్ణా. ఈ 4 జిల్లాల్లో మనకి 2001, 2002 సంవత్సరంలో ఎస్ఎస్ఏను ప్రారంభించారు. 2002, 2003 విద్యా సంవత్సరం నుండి ఎస్ఎస్ఏను దేశవ్యాప్తంగా పూర్తి స్థాయిలో అమలు చేశారు. సర్వం అంటే అందరికీ, శిక్ష అంటే విద్య. సర్వశిక్ష అంటే అందరికీ విద్య అని అర్థం. సర్వశిక్ష అభియాన్ నినాదం ఏంటంటే అందరూ చదవాలి, అందరూ ఎదగాలి. విద్యా హక్కు చట్టం 2009 అమలైనప్పటి నుంచి అందరూ చదవాలి, అందరూ ఎదగాలి అనే నినాదం శిక్షా కా అధికార్గా మార్చబడింది. సర్వశిక్ష అభియాన్ చేపట్టిన చర్యలు చూద్దాము. ప్రతి ప్రాథమిక పాఠశాలలో 30 మంది విద్యార్థులకు ఒకరి చొప్పున కనీసం 2 ఉపాధ్యాయులను నియమించాలి. తర్వాత ప్రాథమికోన్నత పాఠశాలల్లో తరగతికి 1 ఉపాధ్యాయుని నియమించడం. ప్రాథమికోన్నత స్థాయిలో పనిచేస్తున్న ఉపాధ్యాయులందరికీ ప్రతి సంవత్సరం వృత్యంతర శిక్షణను ఇవ్వాలి. ప్రతి సంవత్సరం పాఠశాల యాజమాన్య కమిటీ సభ్యులకు శిక్షణ ఇవ్వాలి. బాలికల విద్యా వ్యాప్తి కోసం ఎలిమెంటరీ స్థాయిలో జాతీయ బాలికల విద్యా కార్యక్రమాన్ని అమలు చేయాలి. బడి బయట ఉన్న బాలికల కోసం ప్రత్యేకంగా జాతీయ మహిళా అక్షరాస్యత కంటే దిగువన ఉన్న మండలాల్లో కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం అంటే కేజీబీవీను ఏర్పాటు చేయాలి. పడే భారత్ బడే భారత్, పడే భారత్ బడే భారత్ అనే అక్షరాస్యత కార్యక్రమం కూడా ఈ ఎస్ఎస్ఏలో అంతర్భాగమే. ఎస్ఎస్ఏ పథకంలో భాగంగా ప్రత్యేక అవసరాలు గల విద్యార్థుల కోసం ఏపీ ప్రభుత్వం భవిత కేంద్రాలను కూడా ఏర్పాటు చేయడం జరిగిందనమాట. 2001 జనవరి 2న జాతీయ స్థాయిలో ఎస్ఎస్ఏ కార్యక్రమాలను అమలు చేయడానికి గాను కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నేషనల్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ మిషన్ అంటే NEEMను ప్రారంభించారు. నేషనల్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ మిషన్. నీమ్ కమిటీ చైర్మన్ ప్రధానమంత్రి, నీమ్ కమిటీ వైస్ చైర్మన్ హెచ్ఆర్డీ అభివృద్ధి శాఖ మంత్రి. 5వ పథకం ఆంధ్రప్రదేశ్ పాఠశాలల ఆరోగ్య పథకం. APSHP అంటే ఆంధ్రప్రదేశ్ స్కూల్ హెల్త్ ప్రాజెక్ట్. ఆంధ్రప్రదేశ్ స్కూల్ హెల్త్ ప్రాజెక్ట్ ప్రాథమిక పాఠశాలల్లో బాలబాలికల ఆరోగ్య సంరక్షణ కోసం ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం 1992-93 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ పాఠశాలల ఆరోగ్య పథకం అనే ప్రత్యేక కార్యక్రమాన్ని రాష్ట్రంలో ODA సహకారంతో అమలైంది. ODA అంటే ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక విద్యా పథకం. APPEPలో ఓవర్సీస్ డెవలప్మెంట్ అడ్మినిస్ట్రేషన్ వారి సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుందని, అదేవిధంగా ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ పాఠశాలల ఆరోగ్య పథకాన్ని కూడా ODA సహకారంతో అమలైంది. ODA అంటే ఓవర్సీస్ డెవలప్మెంట్ అడ్మినిస్ట్రేషన్. 1998 నుండి కేంద్ర ప్రభుత్వం పాఠశాల విద్యా కార్యక్రమాల్లో అంతర్భాగం చేసి పాఠశాల ఆరోగ్య సేవా సంఘాలను ఏర్పాటు చేసింది. ఆంధ్రప్రదేశ్ పాఠశాలల ఆరోగ్య పథకం లక్ష్యాలు చూసినట్లయితే ఆరోగ్యకరమైన జీవన విధానంలో విద్యార్థులు మరియు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సమాజానికి అవగాహన కల్పించాలి. నిర్ణీత వ్యవధుల్లో బాలబాలికలందరికీ కూడా ఆరోగ్య పరీక్షలు నిర్వహించేలా చేయడం, వ్యాధి నిరోధక టీకాలు ఇవ్వడం, బాలబాలికలకు ఉన్న వ్యాధుల నిర్ధారణ, చికిత్సలోనూ అవసరమైన సలహాలు, సూచనలు ఇవ్వడం, వారికి మెరుగైన వైద్య విద్యా సేవలను అందించడం, వ్యక్తిగత పరిశుభ్రత, పాఠశాల పరిసరాల పరిశుభ్రతను కాపాడి విద్యార్థుల సర్వాంగ వికాసానికి తోడ్పడేలా చేయడం. ఆంధ్రప్రదేశ్ పాఠశాలల ఆరోగ్య పథకాన్ని ప్రస్తుతం జవహర్ బాల ఆరోగ్య రక్షణ అనే పేరుతో అమలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ పాఠశాలల ఆరోగ్య పథకాన్ని ప్రస్తుతం జవహర్ బాల ఆరోగ్య రక్షణ అనే పేరుతో అమలు చేస్తూ ఉన్నారు. APHP ద్వారా విద్యార్థుల ఆరోగ్య రక్షణ బాధ్యతలను ఉపాధ్యాయులకు అప్పగించింది. 6వది విద్యా విషయక దూరదర్శన్ కార్యక్రమం ఎడ్యుకేషన్ టెలివిజన్ ప్రోగ్రామ్స్ ETVP. ఎడ్యుకేషన్ టెలివిజన్ ప్రోగ్రామ్స్ ETVP మన రాష్ట్రంలో రాష్ట్ర విద్యా సాంకేతిక సంస్థ ETVP ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థుల కోసం, ఉపాధ్యాయుల కోసం ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు.
తెలంగాణలో మన టీవీలో ప్రసారం అవుతూ ఉన్నాయి. 1986 నుంచి ఈటీవీపీ కార్యక్రమాలు టెలిస్కూల్ అనే పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రాచుర్యం పొందాయి. 1986 నుంచి ఈటీవీపీ కార్యక్రమాలు టెలిస్కూల్ అనే పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రాచుర్యం పొందాయి. రాష్ట్రంలో సప్తగిరి పేరు వినే ఉంటారు కదా. రాష్ట్రంలో సప్తగిరి పేరుతో దూరదర్శన్ పాఠశాల విద్యార్థులకు, ఉపాధ్యాయులకు టెలివిజన్ పాఠాలు ప్రసారం చేస్తూ ఉన్నారు. 7వది రేడియో పాఠాలు, రేడియో లెసన్స్ అంటాము. తర్వాత దూరదర్శన్ పాఠాలు, టెలివిజన్ లెసన్స్, ఇలా 2 రకాలు. రేడియో పాఠాల్లో ఉపాధ్యాయుల కోసము ఆకాశవాణి కేంద్రాలు కూడా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాయి. రేడియో పాఠాలను విన్న ఉపాధ్యాయులు తమ విషయ జ్ఞాన పరిధులను విస్తరించుకోవడంతో పాటు బోధనా నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడం జరుగుతుంది. తద్వారా ఉపాధ్యాయులు తమ వృత్తి పట్ల పూర్తిగా సంతృప్తిని పొంది తమ విద్యార్థుల అభివృద్ధికి మార్గదర్శకులు అవుతారు. దూరదర్శన్ పాఠాలు ఉపాధ్యాయుల వృత్తి సామర్థ్యాలు, విద్యా విషయ ప్రతిభా పాఠవాలను పెంపొందించుకోవడానికి దూరదర్శన్ జాతీయ ఛానల్ పలు విషయాలపై ఎన్నో కార్యక్రమాలను ప్రసారం చేస్తూ ఉంది. మన రాష్ట్రంలో కూడా సప్తగిరి పేరుతో విజయవాడ కేంద్రంగా పాఠశాల విద్యార్థులకు టెలివిజన్ పాఠాలను ప్రసారం చేస్తున్నారు. 8వది ఆవాస పాఠశాలలు. వీటిల్ని రెసిడెన్షియల్ స్కూల్స్ అంటాము. ఆవాస పాఠశాలల్ని ఆశ్రమ పాఠశాలలు అని కూడా పిలుస్తారు. 1971-72 విద్యా సంవత్సరంలో ఉమ్మడి రాష్ట్రంలో మొదటి రెసిడెన్షియల్ పాఠశాలను సర్వేల్లో స్థాపించారు. సాంఘికంగా, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల మైనారిటీలకు విద్యాభివృద్ధి కోసం ఆవాస పాఠశాలలు పనిచేస్తూ ఉన్నాయి. రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గురుకుల విద్యాలయాల సంస్థ, సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ, షెడ్యూల్ తెగల గురుకుల సంస్థ ఆధ్వర్యంలో ఆవాస పాఠశాలలు నిర్వహించబడుతూ ఉన్నాయి. ఇందులో 5వ తరగతి నుండి 10వ తరగతి వరకు ప్రత్యేక ప్రవేశ పరీక్ష ద్వారా గ్రామీణ బాలలకు ప్రవేశాలు కల్పిస్తూ ఉన్నారు. ఆవాస పాఠశాలలో ఉపాధ్యాయుడి నిరంతర పర్యవేక్షణలో బోధన జరుగుతూ ఉంటుంది. ఉచిత వసతి ఉంటుంది, ఉచిత భోజనము, తర్వాత ఉచిత విద్యా సౌకర్యాలతో పాటు నాణ్యమైన మరియు నిపుణులైన ఉపాధ్యాయులతో బోధనా ఏర్పాట్లు ఉంటాయి. విద్యార్థులు ఉపాధ్యాయుడి పర్యవేక్షణలో రోజు గడపడం వల్ల తాము ఆశించిన రీతిలో వారిని తీర్చిదిద్దడం ఉపాధ్యాయులకు సులభతరం అవుతుంది. ప్రతి తరగతిలో 40 మంది విద్యార్థులు ఉంటారు. ఉపాధ్యాయ విద్యార్థుల నిష్పత్తి 1:40గా ఉంటుంది. 9వది సాంస్కృతిక వనరుల శిక్షణ కేంద్రం, సెంటర్ ఫర్ కల్చరల్ రీసోర్సెస్ అండ్ ట్రైనింగ్. ఈ స్థాపన CCRT స్థాపన మే 1979లో దీన్ని స్థాపించారు. ప్రధాన కేంద్రం ఢిల్లీ, ప్రాంతీయ కేంద్రాలు ఉదయ్పూర్, హైదరాబాద్, గౌహతి. దీనిలో ముఖ్యాంశాలు మనం చూసినట్లయితే CCRT అంటే సెంటర్ ఫర్ కల్చరల్ రీసోర్సెస్ అండ్ ట్రైనింగ్. ఈ CCRT దేశవ్యాప్తంగా మన సంస్కృతి సాంప్రదాయాలను పరిరక్షించి ఆ వారసత్వాన్ని ఉపాధ్యాయులకు స్వల్పకాలిక కోర్సుల రూపంలో అందజేస్తుంది. ఉపాధ్యాయులకు సంగీతము, చిత్రలేఖనము, శిల్పము, నృత్యం వంటి కళారూపాలు, తోలుబొమ్మలు లాంటి బోధనోపకరణాల తయారీపై ఈ CCRT శిక్షణ ఇస్తుంది. CCRT ఉపాధ్యాయులకు మరియు విద్యార్థులకు నగదు రూపంలో మరియు అవార్డుల రూపంలో బహుమతులను కూడా అందజేస్తుంది. 10వది ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులకు ప్రత్యేక పునశ్చరణ కార్యక్రమం, స్పెషల్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ ఫర్ ప్రైమరీ టీచర్స్. 1993, 94, 95లో ప్రాథమిక స్థాయి ఉపాధ్యాయులకు నిర్వహించిన ప్రత్యేక వృత్యంతర శిక్షణ కార్యక్రమం ఇది. SCERT మరియు NCERT వారి సహాయంతో రాష్ట్రంలో నిపుణుల చేత పాఠాలు రూపొందించి కరదీపికలు ముద్రించి శిక్షణ ఇవ్వడం జరిగింది. ఇది ఈ SOPT నల్లబల్ల పథకానికి కొనసాగింపుగా చెప్పవచ్చు. ఉపాధ్యాయులకు జరిగే శిక్షణ కార్యక్రమాలు 2 రకాలుగా ఉంటాయి. MTOP అంటే మాస్ టీచర్స్ ఓరియంటేషన్ ప్రోగ్రాము, తర్వాత PMOST అంటే ప్రోగ్రామ్ ఆఫ్ మాస్ ఓరియంటేషన్ ఫర్ స్కూల్ టీచర్స్. 11వది రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్, RMSA అంటారు. అంటే రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్. RMSA లబ్ధిదారుల వయసు 14 నుంచి 18 సంవత్సరాలు.
ఆర్ఎంఎస్ఏ లక్ష్యాలు ఏంటంటే 5 కిలోమీటర్ల పరిధిలో ఒక ఉన్నత పాఠశాల ఉండేలా దేశంలోని ప్రతి గ్రామంలోనికి ఉన్నత విద్యను తీసుకెళ్లాలనేది ఈ ఆర్ఎంఎస్ఏ యొక్క ముఖ్య లక్ష్యం. 12వది కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు కేజీబీవీ. ఈ కేజీబీవీలను జూలై 2004 సంవత్సరంలో దేశమంతటా స్థాపించారు. జూలై 2004 సంవత్సరంలో దేశమంతటా స్థాపించారు. విద్యాపరంగా వెనుకబడిన ఆవాస ప్రాంతాలలో కేజీబీవీలను నెలకొల్పడం జరిగింది. వెనుకబడిన ఆవాస ప్రాంతాల్లో ఈ కేజీబీవీలను ప్రారంభించడం జరిగింది. ప్రాథమిక స్థాయిలో బడి మానివేసిన బాలికల కొరకు ఇప్పటి వరకు బడిలో చేరని ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ ఇంకా మైనారిటీ ఉంటారు కదా, వాళ్ళ కోసము గుణాత్మక విద్యను అందించే పాఠశాలలు కేజీబీవీ. కేజీబీవీలో 10 సంవత్సరాలు పైబడిన బాలికలకు మాత్రమే ప్రవేశాన్ని కల్పిస్తారు. ఇప్పటి వరకు 6 నుంచి 8వ తరగతి వరకు పరిమితమైన ఏపీ, తెలంగాణలో 10వ తరగతి వరకు ఉన్న బడులను ఇక నుంచి 12వ తరగతి వరకు కూడా విస్తరిస్తూ ఉన్నారు. కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలను 12వ తరగతి వరకు విస్తరించనున్నట్లు అప్పటి కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ మార్చి 28, 2018న జరిగిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించారు. ఈ లక్ష్యాలు మన కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల లక్ష్యాలు చూసినట్లయితే బాలికలకు మంచి వసతితో పాటు వారికి అవసరమైన వస్తు సామాగ్రిని, తగిన సౌకర్యాలను ఏర్పాటు చేయాలి. అననుకూల వర్గాల బాలికలకు అందుబాటులో మంచి విద్యను అందించాలి. డ్రాప్అవుట్స్ ఉంటే వారిని అరికట్టాలి. తర్వాత మహిళా అక్షరాస్యత శాతాలను పెంచాలి. 13 ఆదర్శ పాఠశాలలు. వీటిల్నే మనం ఆంగ్లంలో మోడల్ స్కూల్స్ అంటాము. దేశవ్యాప్తంగా ఆదర్శ పాఠశాలలు 2009-10 విద్యా సంవత్సరం నుండి ప్రారంభమైనాయి. మొట్టమొదటి ఆదర్శ పాఠశాలను నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి జూన్ 22, 2013 సంవత్సరాన విశాఖపట్నం జిల్లాలోని కసీంకోట మండలంలో తెగడ అనే గ్రామంలో ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతంలో గల ప్రతిభ గల విద్యార్థులకు ఆంగ్ల మాధ్యమంలో మంచి విద్యను అందించే ఉద్దేశంతో వెనుకబడిన జిల్లాల్లో ఆర్ఎంఎస్ఏ నిధుల నుంచి మోడల్ స్కూల్స్ను ఏర్పాటు చేశారు. ఆర్ఎంఎస్ఏ నిధుల నుంచి మోడల్ స్కూల్స్ని ఏర్పాటు చేశారు. యశ్పాల్ కమిటీ ఎన్సిఎఫ్ 2005 నివేదికల ఆధారంగా ఎంహెచ్ఆర్డి, ఎస్ఎస్ఏలు కలిసి మోడల్ స్కూల్స్ను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రొఫెసర్ యశ్పాల్ కమిటీ ఎన్సిఎఫ్ 2005 నివేదికల ఆధారంగా ఎంహెచ్ఆర్డి, ఎస్ఎస్ఏ కలిసి మోడల్ స్కూల్స్ని ఏర్పాటు చేశారు. సక్సెస్ పాఠశాలలు. సక్సెస్ పాఠశాలని ఆంగ్లంలో స్కీమ్ ఫర్ యూనివర్సల్ యాక్సెస్ అండ్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ సెకండరీ స్టేజ్ అంటారు. సక్సెస్ అనగా స్కీమ్ ఫర్ యూనివర్సల్ యాక్సెస్ అండ్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఎట్ సెకండరీ స్టేజ్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సక్సెస్ స్కూల్స్ని 2008-9 విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సక్సెస్ స్కూల్స్ని 2008-9 విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించారు. ప్రభుత్వ పాఠశాలల్లో 6వ తరగతి నుంచి ఆంగ్ల మాధ్యమంలో బోధనకు 6500 సక్సెస్ స్కూల్స్ని ప్రారంభించారు. వెనుకబడిన వారికి బ్రిడ్జ్ కోర్సులు ఏర్పాటు ఉంటుంది. సక్సెస్ స్కూల్స్లో ప్రస్తుతం రాష్ట్ర సిలబస్ను బోధిస్తూ ఉన్నారు. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు బోధిస్తారు. ఇది రాష్ట్ర సిలబస్ను మాత్రమే బోధిస్తారు. 15వది సమగ్ర శిక్ష అభియాన్ ఎస్ఎస్ఏ. ఎస్ఎస్ఏ అంటే మళ్ళీ సర్వశిక్ష అభియాన్ కూడా వస్తుంది. ఇక్కడ చూసినట్లయితే ఎస్ఎస్ఏ సమగ్ర శిక్ష అభియాన్ అంటే కేంద్ర ప్రభుత్వం సర్వశిక్ష అభియాన్, రాష్ట్రీయ మాధ్యమిక శిక్ష అభియాన్ ఈ 2 పథకాలను కలిపి సమగ్రంగా 1 నుంచి 12వ తరగతి వరకు ఒకే పథకంగా అమలు చేయాలనే ఉద్దేశంతో మే 24, 2018 సంవత్సరంలో ప్రారంభించడం జరిగింది. సర్వశిక్ష అభియాన్, రాష్ట్రీయ మాధ్యమిక శిక్ష అభియాన్ ఈ 2 పథకాలను కలిపి కేంద్ర ప్రభుత్వం సమగ్ర శిక్ష అభియాన్గా ప్రారంభించడం జరిగింది. 16వది మధ్యాహ్న భోజన పథకం. దీన్ని మిడ్ డే మీల్స్ అంటారు. మధ్యాహ్న భోజన పథకం భారతదేశంలో మొట్టమొదటిసారిగా మిడ్ డే మీల్స్ పథకాన్ని 1925లో తమిళనాడులోని మద్రాస్ ప్రెసిడెన్సీ సిటీ కార్పొరేషన్ పాఠశాలలో ప్రారంభించారు. దీన్ని కేవలం మొదట ఒకే ఒక్క పాఠశాలతో ప్రారంభం చేశారు. స్వాతంత్రానంతరము 1953లో
ఉత్తరప్రదేశ్లో ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా మధ్యాహ్న భోజన పథకాన్ని తొలిసారిగా స్వచ్ఛందంగా ప్రారంభించారు. తరువాత 1960వ సంవత్సరంలో తమిళనాడులో ముఖ్యమంత్రి కామరాజ్ నాడార్ గారి ఆధ్వర్యంలో ప్రారంభించారు. ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థుల నమోదు, నిలుపుదలను ఆపడం, హాజరు శాతాన్ని పెంచుటకు మరియు పోషకాహారం విలువలను సమృద్ధిగా పెంచడం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రాథమిక విద్యకు ఊతమిచ్చేందుకు జాతీయ పోషకాహార కార్యక్రమాన్ని ఆగస్టు 15, 1995న ప్రారంభించింది. జాతీయ పోషకాహార కార్యక్రమాన్ని ఆగస్టు 15, 1995న ప్రారంభించింది. నేషనల్ ప్రోగ్రామ్ ఆఫ్ న్యూట్రిషనల్ సపోర్ట్ టు ప్రైమరీ ఎడ్యుకేషన్ అంటారు ఆంగ్లంలో. తర్వాత మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిష్పత్తి 75:25. మధ్యాహ్న భోజన పథకం లోగోలో 8 మంది బాలలు చుట్టూరు కూర్చొని ఉంటారు. ఇది మధ్యాహ్న భోజన పథకం లోగో. 17 సాక్షర భారత్. సాక్షర భారత్ పథకాన్ని సెప్టెంబర్ 8, 2009న ఆనాటి ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రారంభించారు. దీనిలో ఉద్దేశం ఏంటంటే సాక్షర భారత్ స్థాపించడానికి గల ఉద్దేశము వయోజనులైన మహిళలను అక్షరాస్యులను చేయడం. 18వది ఓపెన్ స్కూల్స్, సార్వత్రిక పాఠశాలలు. ఓపెన్ స్కూల్ భారతదేశంలో తొలి ఓపెన్ స్కూల్ను జూలై 1989లో న్యూఢిల్లీలో CBSE వారు స్థాపించారు. భారతదేశంలో తొలి ఓపెన్ స్కూల్ను జూలై 1989లో న్యూఢిల్లీలో CBSE వారు ప్రారంభించారు. ఏపీలో మొదటి సార్వత్రిక పాఠశాలను 1991 మార్చిలో ప్రారంభించారు. ఏపీలో మొదటగా చిత్తూరు, నిజామాబాద్, విశాఖపట్నం, నెల్లూరు జిల్లాలో ప్రారంభించి దీని నిర్వహణ కోసము ఏపీ సార్వత్రిక విద్యాపీఠాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఓపెన్ స్కూల్స్ యొక్క లక్ష్యాలు చూసినట్లయితే బడికి రాలేని విద్యార్థులకు దూర విద్యా సౌకర్యాలను కల్పించడం, మధ్యలో చదువు మానేసిన పిల్లలకు విద్యా సౌకర్యాలను కల్పించడం, వివిధ వృత్తుల్లో పనిచేస్తూ చదువుకోవాలి అనే కోరిక గల వారికి విద్యా సౌకర్యాలు కల్పించడం, ఆర్థికంగా సాంఘికంగా వెనుకబడిన విద్యార్థుల కోసం వారి విద్యా అవసరాలను తీర్చడం. ఇవి ఓపెన్ స్కూల్స్ యొక్క లక్ష్యాలు. 19 NPEGEL నేషనల్ ప్రోగ్రామ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఫర్ గర్ల్స్ ఎట్ ఎలిమెంటరీ లెవెల్. SSAలో భాగంగా జాతీయ స్థాయిలో NPEGELను జూలై 2003వ సంవత్సరంలో ప్రారంభించారు. బడికి వెళ్ళే వయసులో బడిలో పేరు నమోదు కానీ బయట ఉన్న బాలికలు, విద్యలో వెనుకబడిన ప్రాంతాల్లో లింగ వివక్షతను రూపుమాపడానికి ఈ బాలికల సార్వత్రిక ప్రాథమిక విద్యా సాధనకు NPEGEL అనే కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. స్త్రీల అక్షరాస్యత శాతం జాతీయ అక్షరాస్యత శాతం కంటే తక్కువ మరియు లింగ వ్యత్యాసం జాతీయ సగటు కంటే ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో ఈ NPEGELను నిర్వహిస్తారు. 20వది రాష్ట్రీయ ఆవిష్కార్ అభియాన్ RAA అంటే మీన్స్ రాష్ట్రీయ ఆవిష్కార్ అభియాన్. కేంద్ర ప్రభుత్వం మరియు HRD వారు జూలై 2005వ సంవత్సరాన దీన్ని ప్రారంభించారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు సైన్సు మరియు మ్యాథ్స్ 2 సబ్జెక్టులను సిద్ధాంతపరంగా నేర్చుకోవడంతో పాటు ప్రయోగాత్మకంగా వాటిని ఉపయోగించి 2 సబ్జెక్టులపై ఆసక్తిని పెంచుకొని నూతన ఆవిష్కరణకు పురికొల్పడం అనేది ఈ RAA యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ RAA అనేది 6 నుంచి 18 సంవత్సరాల వయసు గల 1 నుంచి 12వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఉద్దేశించింది. రాష్ట్రంలోని తూర్పుగోదావరి, విశాఖపట్నం జిల్లాల్లో ఈ RAA పథకాన్ని అమలుపరుస్తూ ఉన్నారు. ఫ్రెండ్స్, నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ మీకు అందిస్తాను. ధన్యవాదాలు.